ప్రాంతాల నుంచి మన ఉమ్మడి జిల్లా నుంచి మన యొక్క పోస్టర్లను చూసి వచ్చినటువంటి రాష్ట్రంలో మన మీటింగ్కి వచ్చినటువంటి ఓసీ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజున మనం ఈ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లోపల ఓసీల సింహగర్జన ఏర్పాటు చేసుకున్నాం. రెడ్డి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఈడబ్ల్యూఎస్ సంబంధించి 8 లక్షల రూపాయలు ఉన్నదాన్ని 10 లక్షల పైన పెంచాలని చెప్పని ప్రధాన డిమాండ్గా పెట్టాం. అదేవిధంగా కమిషన్ ఏర్పాటు చే ఈరోజు హన్మకొండలో నిర్వహించిన ఓసీల సింహగర్జనకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన అశేష ఓసీ బిడ్డలకు పాదాభివందనాలు తెలియజేస్తూ ఇవాళ మా అగ్రకుల సామాజిక వర్గాలు మా జెండాలు పక్కకు పెట్టి మేము ప్రధానమైనటువంటి ఎజెండా ద్వారా ఈ సింహగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అగ్రకుల సామాజిక వర్గాలు 75 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి స్వతంత్ర భారతదేశంలో మొన్నటికి 2019 వరకు కూడా ఎలాంటి రిజర్వేషన్లు నోచుకోక వాళ్ళ కులాల పేరు చెప్పుకోలేక, మతాల పేరు చెప్పుకోలేక, ప్రాంతాల పేరు చెప్పుకోలేక వాళ్ళు ఆర్థిక స్థితిగతులు చాలా అనన్య ఘోషగా తయారైపోయింది. ఇది గతంలో కూడా మేము చెప్పాం. బీసీ సోదరులు కూడా, ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా వాళ్ళు కూడా బలవంతుడిగానే తయారవుతున్నారు తప్ప బలహీనుడు ఇంకా బలహీనుడిగా తయారవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఆర్థికపరమైనటువంటి రిజర్వేషన్లు ఉండాలని గత 8.5 సంవత్సరాల నుండి నేను ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నేను పోరాటం చేస్తున్నాను. ఇవాళ విద్యా ఉద్యోగాలలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి క్రమంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవం. అయితే బీసీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఆ సామాజిక వర్గాల్ని ద్రోహం చేసుకుంటూ, మిస్గైడ్ చేసుకుంటూ ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద విషయం కప్పుకోవడం మంచి పద్ధతి కాదు. మేము ఏ రిజర్వేషన్లో కూడా మేము వ్యతిరేకం కాదు, ఏ సామాజిక వర్గాలకు కూడా వ్యతిరేకం కాదు. కానీ మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, లేకపోతే నేషనల్ లెవెల్లో కూడా అగ్రకుల సామాజిక వర్గాలే ముఖ్యమంత్రులు, మంత్రులు ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందారు. కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ప్రజల కోసం ఎవ్వరు కూడా ఏనాడు కూడా ఆలోచించలేదు. గతంలో కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓసీ సామాజిక వర్గాలు అయినప్పటికీ కూడా వాళ్ళ 2 సంవత్సరాలు తాత్సారం చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేయకుండా వారు ఓసీ సామాజిక వర్గాలకు దేశద్రోహులుగా, దుర్మార్గులుగా తయారైనరు. వాళ్ళను గద్దె దించుతాం తప్పకుండా అని మేము శపథం చేసినాం. వాళ్ళిద్దరిని కూడా అధికారం నుండి కోల్పోయే పరిస్థితి మేము క్రియేట్ చేసినాం. ఎందుకంటే మా హక్కుల కోసం భంగం కలిగించినప్పుడు అది ఏ పార్టీలు కానీ, ఏ ప్రాంతాలు కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ వాళ్ళని రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేసేంత వరకు మా కంకణము అలా కట్టుకొని చేశాము. కాబట్టి వాళ్ళ ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వాలకు మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం. మా న్యాయమైనటువంటి డిమాండ్లను తూచా తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనేది మాకు ఈ సింహగర్జన ద్వారా ప్రభుత్వాలకు కనువిప్పే చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుండి, గ్రామాల నుండి ఒక బాధ్యత కలిగినటువంటి ఓసీ బిడ్డలు అందరూ కూడా వచ్చి వాళ్ళ వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేశారు. ఈ విజయవంతమైనటువంటి సభ ద్వారా ప్రభుత్వానికి తప్పకుండా కనువిప్పు జరగాలనేది మా ప్రధానమైన అంశం. భవిష్యత్తులో కూడా హైదరాబాద్లో, అదేవిధంగా ఢిల్లీలో జంతర్ మంతర్లో కూడా నిరసన కార్యక్రమాలు తప్పకుండా తెలియజేస్తాం. ఇది ఒక ఎజెండా లాగా పెట్టుకొని మా న్యాయమైన డిమాండ్లు ఏదైతే మా ఓసీజేఏసీ తీర్మానించిందో అవి తప్పకుండా పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమ పోరాటం ఆగదని తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.